హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ అండ్ యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అలాగే యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ గురించి కూడా వీడియో చివరిలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వీడియో చివరికి స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ అండ్ యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎఫర్మేషన్ నెగేషన్ అంటే పాజిటివ్ స్టేట్మెంటు, నెగేషన్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్. అంటే యాక్చువల్గా ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్, యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ ఇవి ఎక్కడ ఉపయోగిస్తామంటే దీస్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది కన్ఫర్మేషన్ ఆఫ్ అన్ యాక్షన్. అంటే ఒక యాక్షన్ యొక్క కన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం వీటిని వాడతాం. సపోజ్ నువ్వు నిన్న సినిమా చూసావు అని అడుగు, డూ యూ వాచ్ ద మూవీ ఎస్టర్డే? అప్పుడు దాని యొక్క కన్ఫర్మేషన్ నిజంగా నువ్వు చూసినట్లయితే ఎస్ ఐ వాచ్ ద మూవీ ఎస్టర్డే అంటాం. అది ఎఫర్మేషన్ అంటాం. ఎస్ పాజిటివ్గా చెప్పామంటే ఎఫర్మేషన్. నో ఐ డిడెంట్ వాచ్ ద మూవీ ఎస్టర్డే అంటే అప్పుడు నెగిటివ్గా చెప్పాం కాబట్టి అది నెగేషన్ అవుద్ది. సో ఈ విధంగా యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్, యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అనేవి ఒక యాక్షన్ యొక్క కన్ఫర్మేషన్ గురించి చెబుతాయి. ఓకేనా? అలాగే యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ అనేది సంథింగ్ దట్ ఈస్ ట్రూ, అంటే అక్కడ జరిగిన పని ట్రూ, అది నిజమే అని చెప్పేది ఎఫర్మేషన్. అక్కడ జరిగే పని ఫాల్స్ అని చెప్పేది నెగేషన్ అవుద్ది, నెగేషన్. ఓకేనా? ఇప్పుడు దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్లోకి మనకి ఏమొస్తాయంటే ఎస్, సర్టైన్లీ, షూర్లీ, డెఫినెట్లీ, ఇండీడ్, ట్రూలీ, అబ్సొల్యూట్లీ, పాజిటివ్లీ, ప్రాబబ్లీ, ఎగ్జాక్ట్లీ, అన్డౌటెడ్లీ, వెరీలీ, రియల్లీ, ఇవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ కింద వస్తాయి. అంటే యాడ్వర్బ్లు అవుతాయి మరియు యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ తెలియజేస్తాయి. ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ అవుతాయి. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్వర్బ్స్, మరి యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ తెలియజేస్తాయి. అంటే పాజిటివ్ అనమాట అంటాం. ఓకేనా? నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్కి సంబంధించి ఏవి వస్తాయంటే నో, నాట్, నెవర్, నాట్ ఎట్ ఆల్, నో లాంగర్, హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ, సెల్డమ్, నథింగ్, ఇవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ కింద వస్తాయి. అంటే ఇవన్నీ యాడ్వర్బ్సే, మరి యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ తెలియజేస్తాయి. అంటే నెగిటివ్ అనమాట. ఇందులో హార్డ్లీ, బేర్లీ, స్కేర్లీ, సెల్డమ్ అని మనము యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలు చెప్పుకున్నాం. సో ఒకవేళ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద అడిగేటప్పుడు ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేని కింద వస్తుంది అంటే ఆ ఆప్షన్లో అయితే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కానీ యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ కానీ ఏదో ఒకటే ఇస్తారు. ఏటికి? హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ, సెల్డమ్. అంటే అరుదుగా, అంటే నువ్వు ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్తావు, నువ్వు ఎప్పుడు వెళ్ళావు అంటే అప్పుడప్పుడు వెళ్తాను అని చెప్పడం. ఒక యాక్షన్ యొక్క కన్ఫర్మేషన్ చెప్తే అనమాట ఇవి. ఏది ఎఫర్మేషన్ అయినా నెగేషన్ అయినా. ఓకేనా? ఆ సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తాం. హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ, సెల్డమ్ అనేవి నెగిటివ్ యాడ్వర్బ్స్. వీటిని మనం యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్లో ఉపయోగిస్తాం. అలాగే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో కూడా వీటిని ఉపయోగిస్తాం. టోటల్గా నో, నాట్, నెవర్, నాట్ అట్ ఆల్, నో లాంగర్, హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ, సెల్డమ్, నథింగ్ అనేవి యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ తెలియజేస్తే ఇవన్నీ యాడ్వర్బ్స్ అవుతాయి. ఇక్కడ అజెంట్ చేయండి. నో అనేది యాడ్వర్బ్. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్వర్బ్. అలాగే నాట్ అనేది కూడా యాడ్వర్బ్ అవుతుంది, మరి యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. నెవర్ యాడ్వర్బ్, నాట్ ఎట్ ఆల్ యాడ్వర్బ్. అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి. నో, నాట్, నెవర్, నాట్ ఎట్ ఆల్ ఇవన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్వర్బ్స్ అవుతాయి. ఓకేనా? అలాగే ఎస్ అని చెప్తాం కదా, ఎస్ ఐ వాచ్డ్ ద మూవీ ఎస్టర్డే అన్నాం కదా. అక్కడ ఎస్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగితే యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? మరి యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వద్దాం. ఫస్ట్ ఎస్ ఐ లైక్ స్వీట్స్. ఇక్కడ ఎస్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ తెలియజేస్తుంది. షీ ఈజ్ రియల్లీ బ్రిలియంట్, రియల్లీ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది మరియు యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ అవుతుంది. షీ ఈజ్ క్లవర్ ఇండీడ్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్వర్బ్ మరియు యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్. షూర్లీ, షీ ఈజ్ రైట్, షూర్లీ అనేది కూడా యాడ్వర్బ్ మరియు యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్. హీ ఈజ్ సర్టైన్లీ అలైవ్, సర్టైన్లీ అనేది కూడా యాడ్వర్బ్ అవుతుంది మరియు యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ అవుతాయి, యాడ్వర్బ్స్ ఆఫ్ ఎఫర్మేషన్ అవుతాయి. ఎస్, సర్టైన్లీ, షూర్లీ, డెఫినెట్లీ, ఇండీడ్, ట్రూలీ, అబ్సొల్యూట్లీ, పాజిటివ్లీ, ప్రాబబ్లీ, ఎగ్జాక్ట్లీ, అన్డౌటెడ్లీ, వెరీలీ, రియల్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక యాక్షన్ యొక్క పాజిటివ్ స్టేట్మెంట్స్. నిజంగా వాటి యొక్క కన్ఫర్మేషన్ తెలియజేస్తామాట ఇవి. నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ సంబంధించి నో ఐ డు నాట్ లైక్ స్వీట్స్. నాకు స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు. నో అనేది ఎక్కడ యాడ్వర్బ్ అవుతుంది, నాట్ అనేది కూడా యాడ్వర్బ్ అవుతుంది. ఇది యాడ్వర్బ్ ఆఫ్ నెగేషనే, నాట్ అనేది కూడా యాడ్వర్బ్ ఆఫ్ నెగేషనే. నో అయినా నాట్ అయినా అవి యాడ్వర్బ్స్ అవుతాయి. ఎస్, వైఎస్, ఎస్ కూడా యాడ్వర్బ్స్ అవుతాయి.
ఓకేనా. ఐ హ్యావ్ నెవర్ విజిటెడ్ తిరుపతి. నెవర్ కూడా ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. చూసా, నెవర్ అనేది ఇక్కడ యాడ్వర్బ్. సో మనకి టెన్సెస్లు వస్తుంటాయి, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెవర్ వస్తుంది, అంటే అక్కడ యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ తెలియజేస్తుంది. అదే కాబట్టి నెవర్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. నెవర్ అనేది యాడ్వర్బ్. హీ డిడ్ నాట్ గో టు హైదరాబాద్. నాట్ అనేది యాడ్వర్బ్ మరియు యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. రవి హార్డ్లీ స్పీక్స్ ద ట్రూత్. హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, సెల్డమ్ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ అవుతాయి, యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అవుతాయి. కానీ ఈ 4 మాత్రం హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ, సెల్డమ్ మాత్రం యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలు కూడా వస్తాయి. ఓకేనా, అంటే అరుదుగానే మీనింగ్ వస్తాయి. హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ అంటే, సెల్డమ్ అంటే దే సెల్డమ్ విజిట్ ద విలేజ్. సెల్డమ్ ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది, మరి యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అవుతుంది, మరి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా అవుతుంది. ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. హీ నో లాంగర్ టేక్స్ ఇంట్రెస్ట్ ఇన్ హిజ్ వర్క్. నో లాంగర్ అనేది యాడ్వర్బ్ మరియు యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అవుతుంది. షీ ఈజ్ నథింగ్ లైక్ హర్ బ్రదర్. ఇక్కడ షీ ఈజ్ నథింగ్, నథింగ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అవుతుంది, మరి అంటే యాడ్వర్బ్ అవుతుంది. సార్ నథింగ్ అనేది ప్రొనౌన్ కూడా అవుతుందా? ఎస్, ప్రొనౌన్ కూడా అవుతుంది. ప్రొనౌన్ కూడా నథింగ్ అవుతుంది. ఓకేనా. ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై బ్యాగ్ అంటాం. ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై బ్యాగ్. అక్కడ చూడండి, ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై బ్యాగ్. అక్కడ నథింగ్ అనేది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. సో అక్కడ ప్రొనౌన్ అవుతుంది. నథింగ్ అనేది సబ్జెక్ట్గా పనిచేసినా, ఆబ్జెక్ట్గా పనిచేసినా ప్రొనౌన్ అవుతుంది. ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై బ్యాగ్, నా బ్యాగ్లో ఏమీ లేదని. అక్కడ నథింగ్ ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ షీ ఈజ్ నథింగ్ లైక్ హర్ బ్రదర్లో నథింగ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. యాడ్జెక్టివ్కి ముందు ఉపయోగించే కాబట్టి యాడ్వర్బ్ అవుతుంది. సో నథింగ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా. సో నథింగ్ అనేది యాడ్వర్బ్ కూడా పనిచేస్తుంది, మరి యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ తెలియజేస్తుంది. ఇదండి యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ అండ్ యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ సంబంధించి. ఇప్పుడు యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ లేదా యాడ్వర్బ్ ఆఫ్ పర్పస్ రెండు ఒకటే, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అక్కడ ఈ టాపిక్లో. ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ తెలియజేస్తుంది. అయితే దీస్ యాడ్వర్బ్స్ ఆన్సర్ ద క్వశ్చన్ వై, అంటే వై అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ తెలియజేస్తాయి. వై అని ప్రశ్నిస్తే, ఒక యాక్షన్ని జరిగిన పనిని వై అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే మనకి ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అనేది అవుతుంది. అలాగే దీస్ యాడ్వర్బ్స్ ఎక్స్ప్రెస్ ది సెన్స్ ఆఫ్ రీజన్ ఆర్ పర్పస్, అంటే రీజన్ కానీ పర్పస్ని కానీ ఇవి ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఈ యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ సంబంధించి అన్ని కూడా యాడ్వర్బ్స్ అన్ని కూడా రీజన్ కానీ పర్పస్ని కానీ ఎక్స్ప్రెస్ చేస్తాయి. అయితే ఈ టైప్ ఆఫ్ యాడ్వర్బ్లో మనకి ఎక్కడ డౌట్ ఉంటుంది అంటే, ఈ యాడ్వర్బ్ ఆఫ్ రీజన్, ఈ రీజన్ తెలియజేసే యాడ్వర్బ్స్ అన్నీ కూడా మనకి కంజెక్షన్స్ కూడా అవుతాయి. సో వీటి మీద బిట్ అడిగేటప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి అక్కడ ఆ మల్టిపుల్ చాయిస్లో మనకి అయితే యాడ్వర్బ్ని కానీ కంజెక్షన్ కానీ ఏదో ఒకటి ఇస్తారు ఆప్షన్లో. ఎందుకంటే ఇవి కంజెక్షన్లుగా పనిచేస్తాయి, యాడ్వర్బ్గా కూడా పనిచేస్తాయి. ఇవి రెండు క్లాజుల్ని కలుపుతాయి, అప్పుడు కంజెక్షన్ అంటాం దాన్ని. దాని కంజెక్షన్ అనొచ్చు, అలాగే యాడ్వర్బ్గా అనొచ్చు. ఇలాంటి వాటిని మనం ఏమంటాం, కంజెక్టివ్ యాడ్వర్బ్స్ అని పిలుస్తాం. కంజెక్షన్గా యాక్ట్ చేస్తాయి, యాడ్వర్బ్గా కూడా యాక్ట్ చేస్తాయి. ఏటివి యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ చెప్పేవన్నీ కూడా. ఓకేనా. చూద్దాం ఏంటంటే యాజ్, సిన్స్, బికాజ్, హెన్స్, దస్, దేర్ ఫోర్, సో, ఆన్ అకౌంట్ ఆఫ్, కాన్సిక్వెంట్లీ, బికాజ్ ఆఫ్, డ్యూ టు, సో దట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా రీజన్ కానీ పర్పస్ కానీ చెప్తాయి. సెంటెన్స్లో వాడామంటే వాటి ముందు కానీ తర్వాత కానీ రీజన్ కానీ పర్పస్ కానీ ఉంటాయి. ఇవన్నీ యాడ్వర్బ్స్ అవుతాయి, మరియు అదే సందర్భంలో కంజెక్షన్స్ కూడా అవుతాయి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని వీటిని బిట్ అడిగినప్పుడు ఆప్షన్స్లో అయితే యాడ్వర్బ్ అని కానీ లేదా కంజెక్షన్ కానీ ఏదో ఒకటి అడుగుతాడు, రెండు ఆప్షన్స్లో ఇవ్వడు. అర్థమైందా? అది కాంట్రవర్సీ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ మనకి యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ తెలియజేస్తాయి. హ్యాజ్, సిన్స్, బికాజ్, హ్యాన్స్, దస్, దేర్ ఫోర్, సో, ఆన్ అకౌంట్ ఆఫ్, కాన్సిక్వెంట్లీ, బికాజ్ ఆఫ్, ఇవన్నీ కూడా. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈజ్ పూర్, హ్యాన్స్ హీ కెనాట్ బై ఎ కార్. అతను పేదవాడు కాబట్టి అందువలన అతను కార్ని కొనలేడని. సో హ్యాన్స్ అనేది యాడ్వర్బ్ అవుతుంది మరియు కంజెక్షన్ కూడా అవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ వెర్బ్ ఇదొక క్లాజు, సబ్జెక్ట్ వెర్బ్ ఇదొక, రెండు క్లాజుల్ని కలిపేది ఏమంటాము, కంజంక్షన్ అంటాం. ఆల్రెడీ నేను సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సంబంధించిన వీడియోలన్నీ నా ఛానల్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఆ కంజంక్షన్స్ యొక్క టైప్స్ అన్నీ కూడా, ఏ కంజంక్షన్లోకి ఏ వస్తాయని అన్నీ వివరంగా చెప్పడం జరిగింది. ఓకేనా. షీ వాజ్ లేట్, దేర్ ఫోర్ షీ మిస్డ్ ద ట్రైన్. సో దేర్ ఫోర్ ఇక్కడ కంజంక్షన్ అవుద్ది మరియు యాడ్వర్బ్ అవుద్ది, మరి యాడ్వర్బ్ ఆఫ్ రీజన్.
ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ రీజన్, ఓకేనా, లేదా పర్పస్. ఇట్ రెయిన్డ్ ఆల్ డే, కాన్సిక్వెంట్లీ ద మీటింగ్ వాజ్ క్యాన్సల్డ్. సో కాన్సిక్వెంట్లీ అనేది ఇక్కడ కంజంక్షన్ మరియు యాడ్వర్బ్ ఆఫ్ రీజన్. మరియు ద ట్రాఫిక్ వాజ్ హెవీ, సో ఐ అరైవ్డ్ లేట్. ట్రాఫిక్ హెవీగా ఉండడం వల్ల నేను లేట్గా వచ్చాను. సో అనేది ఇక్కడ కంజంక్షన్ అవుతుంది మరియు యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. హీ డిడ్ నాట్ అటెండ్ ద క్లాస్ బికాజ్ ఆఫ్ ఇల్నెస్, బికాజ్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్ తెలియజేస్తాయి మరియు కంజంక్షన్స్ తెలియజేస్తాయి. సిన్స్ గిరి డిడ్ నాట్ స్టడీ హార్డ్, హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. సిన్స్, బికాజ్, ఓకేనా, యాజ్, సిన్స్, బికాజ్ ఇవన్నీ కూడా రీజన్ తెలియజేస్తాయి. మరి యాజ్, సిన్స్, బికాజ్ ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అవుతాయి మరియు కంజంక్షన్స్ కూడా పనిచేస్తాయి, కంజంక్షన్స్గా పనిచేస్తాయి. అవి ఏ టైప్ ఆఫ్ కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షనా, కోఆర్డినేట్ కంజంక్షనా, ఈ విధంగా మీకు తెలియాలంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ వీడియోని మీరు ఒకసారి వాచ్ చేయండి. అందులో ప్రతి కంజంక్షన్ సపరేట్ చేస్తూ ఎందులో వస్తాయని క్లియర్గా చెప్పడం జరిగింది. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది, నా ఛానల్లో ఉన్నాయి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సంబంధించి, ఓకేనా. ఈ విధంగా ఇవి మనకి యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ లేదా పర్పస్ తెలియజేసి ఈ యాడ్వర్బ్స్ అన్నీ కూడా కంజంక్షన్స్గా కూడా పనిచేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. దీంతో మనకి టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఓకేనా.